హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ విరించి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసేసుకుందాం. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చికెన్ 750 గ్రామ్స్, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ స్పైసెస్, ఆయిల్, చికెన్. ఇప్పుడు మనం చికెన్ని కడిగి శుభ్రం చేసుకున్నాక ఈ చికెన్ 750 గ్రామ్స్ అండి. ముందుగా ఇందులో ఉప్పు వేసుకున్నాం, తర్వాత కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ధనియాల పొడి. ఈ మొత్తం కలిపి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అండి. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే గరం మసాలా. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకుందాం. ఇది 750 గ్రామ్స్ చికెన్కి ఒక చెక్క నిమ్మరసం బాగా వచ్చేదైతే సరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఇది మొత్తం మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకుని జస్ట్ 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ అంటించుకుని ఈ 5 నిమిషాలు కొంచెం ఇది ఆయిల్ 1/2 కప్పు వరకు పడుతుందండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, మీకు ఇష్టమైతే మిగతా బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చికెన్ కూడా వేసుకుని ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఈ చికెన్ ఫ్రైకి కొంచెం వెడల్పాటి ప్యాన్ అయితే బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం దీన్ని. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఇలా మనకి చికెన్లోంచి వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుని మొత్తం మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు చికెన్లో ఇలా వాటర్ వస్తుందండి. ఈ చికెన్ వాటర్ మొత్తం చికెన్కి పట్టేసేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలండి దీన్ని. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత మనకి ఈ విధంగా వాటర్ వస్తాయి. మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చికెన్ మొత్తం కింద నుంచి పై వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇది మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా ఏదైనా తక్కువ అనిపిస్తే మీరు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇంత వాటర్ ఉన్నప్పుడు. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది వాటర్ అంతా కొంచెం థిక్గా దగ్గరికి అవుతూ ఉంటుందండి. మనకి ఈ విధంగా గ్రేవ్ కంటెస్టెన్స్ వచ్చిన తర్వాత మనం చికెన్ని తిప్పుకుంటూ ఉంటే ఈ గ్రేవ్ మొత్తం చికెన్ పీసెస్కి పడుతుందండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా గ్రేవ్ వచ్చిన తర్వాత ఈ గ్రేవీ వచ్చిన తర్వాత మనకి 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్ అది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం, ఎక్కువ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా టేస్టీ ఉంటుందండి ఫ్రై. ఇది ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. కలర్ చేంజ్ అవుతూ ఉంది కొంచెం. ఇలా మొత్తం మనకి ఇలా చికెన్ ఫ్రై ఈ విధంగా వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఆ గ్రేవ్ మొత్తం పీసెస్కి పట్టేసిందండి ఇలాగా. ఇప్పుడు లాస్ట్లో దించే ముందు మనం కొత్తిమీర యాడ్ చేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది బిర్యానీలోకి బాగుంటుందండి, ఫ్రైడ్ బిర్యానీలోకి, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతైనా తినేసేయచ్చు మనం. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి.